గీతక్క, బిడ్డను నేనెవరికీ ఇవ్వనని ఇంట్లో అందరికీ మీకు చాలా గట్టిగా చెప్పాను. ఇక ఎవ్వరూ బిడ్డ దత్తత విషయం గురించి డిస్కస్ చేయరు. కాబట్టి మీరు చెప్పినట్టు ఎలాంటి గొడవలు జరగవు. ఇప్పుడు మీరిక్కడ ఉండకుండా వెంటనే బయలుదేరితేనే నేను బాధపడతాను. కాబట్టి మీరు కొన్నాళ్ళు ఇక్కడ ఉండి వెళ్తేనే మా అందరికీ సంతోషం. అవును బాబు, నాగేశ్వరి చెప్తుంది కదా, ఉండండి. సరే, మీరందరూ ఇలా బలవంత పెడుతున్నారు, కాదని ఎలా అనగలం? 2 రోజులు ఇక్కడే ఉండి వెళ్తాం. వైదేహి, మన దుష్టశక్తి నాగేశ్వరి ఇంటిలో అందరి మధ్య మనస్పర్ధలు సృష్టించి అల్లకల్లోలం చేస్తోంది. కానీ ఇంట్లో వాళ్ళు నాగేశ్వరి నుంచి మన దుష్టశక్తిని వేరు చేసి దూరంగా ఉంచి పెంచాలనుకుంటున్నారు. అందుకు మనం ఆ అవకాశం ఇవ్వకూడదు. పద, మన ధ్యాన మందిరానికి వెళ్ళి ధ్యానం చేద్దాం. రేయ్, మళ్ళీ మేం తిరిగొచ్చేంత వరకు ఈ బిడ్డని వీణ్ణి జాగ్రత్తగా చూసుకోండి. వీళ్ళిద్దరిలో ఎవరు మిస్ అయినా మీరు చేస్తారు. జాగ్రత్త. ఓకేరా?
ఇంత టైం అవుతున్నా నిద్రపోకుండా దేని గురించి ఆలోచిస్తున్నావు? ఏమిటోనండి, మీరెంత చెప్పినా నాగేశ్వరికి తెలియకుండా పాపం తీసుకెళ్లడం మంచిది కాదనిపిస్తోంది. గీత, ఇదేమన్నా మనగా చేస్తున్న పనా? ఈ ఇంట్లో వాళ్ళందరూ పాపని తీసుకెళ్ళమని రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి కాదనలా ఒప్పుకున్నాం. బిడ్డ నాగేశ్వరి దగ్గరే ఉంటే జరిగే నష్టం ఏంటో నాకైతే తెలియడం లేదు. ఏంటి గీత, అన్ని విషయాలు తెలిసి కూడా తెలియనట్టే మాట్లాడుతున్నావు? ఇప్పటి వరకు నాగేశ్వరికి ఎన్నో రకాలుగా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఒకప్పుడు నా వల్ల మా అమ్మ వల్ల కూడా నాగేశ్వరి ప్రాబ్లం ఫేస్ చేసింది. అప్పుడు మా మూర్ఖత్వంలో చాలా పాపాలు చేశాం. మేం చేసిన పాపాల్లో కొన్ని పాపాలనైనా కడిగేసుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు నాగేశ్వరి కుటుంబ సభ్యులు చెప్పినట్టు చేద్దాం అనుకుంటున్నాను. మీ ఉద్దేశం కరెక్టే కావచ్చు, కానీ మనం నాగేశ్వరికి తెలియకుండా బిడ్డను తీసుకెళ్లిపోతే నాగేశ్వరి దృష్టిలో మనం ఎంత తక్కువ అవుతామో ఆలోచించండి. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది మన మర్యాదలు కాపాడుకోవడం గురించి కాదు, నాగేశ్వరి ప్రాణాలు కాపాడడం గురించి. ఆ బిడ్డ నాగేశ్వరి దగ్గర పెరిగితే నాగేశ్వరి ప్రాణాల ప్రమాదం అని ఎవరో జ్యోతిష్కుడు చెప్పాడట. ఆయన చెప్పిన దానికి తగ్గట్టే ఈ ఇంట్లో ఇప్పటికే కొన్ని అధిష్టాలు జరిగాయి. ముందు ముందు పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చేలోపే ఇదంతా పరిష్కరించాలని మనల్ని నమ్మి ఇక్కడ పిలిపించారు. ఇప్పుడు మనం నాగేశ్వరి తెలియకుండా బిడ్డను తీసుకెళ్తే నాగేశ్వరి దృష్టిలో మన దోషులం కావచ్చు, కానీ బిడ్డను తీసుకెళ్లడం వల్ల నాగేశ్వరి ప్రాణాలు కాపాడే వాళ్ళు అవుతాం. మనకది చాలు. మీరెన్నిసార్లు చెప్పినా బిడ్డ నాగేశ్వరి దగ్గర నుంచి తీసుకెళ్ళడానికి నాకు మనస్కరించడం లేదండి. గీత, నాగేశ్వరి బిడ్డను తీసుకెళ్ళిపోమని వాళ్లే చెప్తున్నారు. వాళ్ళకి లేని బాధ నీకెందుకు చెప్పు? మనం వచ్చిన వెంటనే వెళ్ళిపోదామంటే వద్దని మనల్ని ఆపి ఈ ప్లాన్ అంతా చెప్పింది వాళ్లే కదా. నువ్వు ఇంకేం ఆలోచించుకో. రేపు పొద్దుట 5 నాగేశ్వరి తెలియకుండా పాపం తీసుకెళ్తున్నావు. ఇప్పటికే బాగా పొద్దుపోయింది, నిద్రపో. పొద్దుట త్వరగా లేవాలి.
విశ్వం విశ్వం టైం ఐదైంది. నాగేశ్వరి నిద్ర లేచేలోపే పాపం తీసుకెళ్ళిపోతాం. నాకెందుకో ఇలా చేయడం పాపం అనిపిస్తుందండి. గీత, రాత్రి అంత వివరంగా చెప్పిన తర్వాత కూడా ఇంకేలాగా మాట్లాడుతుంటే ఎలా? పద. సిద్ధార్థ, సిద్ధార్థ, అప్పుడు ఏదైపోయిందా? నాగేశ్వరి ఏది? అదే నేను అడుగుతున్నాను. నాగేశ్వరి ఏది? పాప కూడా లేదు. వెళ్ళి హాల్లో చూడు తొందరగా. మైత్రి, అమ్మా, బావా, ఏమైంది మావయ్య? నాగేశ్వరి పాప కనిపించట్లేదు. కనిపించట్లేదా? నాగేశ్వరి, 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 అక్క, అమ్మ నాగేశ్వరి, 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 అమ్మా నాగేశ్వరి, నాగేశ్వరి, అక్క, నాగేశ్వరి, అమ్మా, అక్క, నాగేశ్వరి. తల్లి బిడ్డల్ని వేరు చేయాలనుకున్న మహానుభావులందరికీ నా చివరి మాట. నాన్న, ఇన్నాళ్ళు మీ అంత మంచి తండ్రి ఎవ్వరూ ఉండరనుకున్నాను. నేనంటే మీకు ఎంతో ప్రేమ అనుకున్నాను. కానీ అది అబద్ధమని నాకు ఈ క్షణమే తెలిసింది. మీరు నిజంగా బిడ్డను ప్రేమించే తండ్రి అయ్యుంటే నా బిడ్డను నా నుంచి దూరం చేయాలనే ఆలోచనకు మీరు ఒప్పుకుని ఉండేవారే కాదు. ఇన్నాళ్ళు నా మీద ప్రేమాభిమానాలు ఉన్నట్టు నటించినందుకు థ్యాంక్స్ నాన్న. అమ్మమ్మ, నేనమ్మని ఎంతగా అభిమానించానో అంతే అభిమానం నీ మీద చూపించాను. నా చిన్నప్పుడు నువ్వు నన్ను ఒడిలో కూర్చోబెట్టుకుని నీతి కథలు చెప్పేదానివి. కానీ తల్లి బిడ్డలను వేరు చేయాలనుకోవడం నీతివంతమైన పని కాదని నీకు తెలియనందుకు బాధపడుతున్నాను. మైత్రి, నువ్వు నేను ఒకే తల్లి కడుపును పుట్టకపోయినా ఒకే తండ్రి రక్తాన్ని పంచుకు పుట్టాం. ఓ చెల్లెలిగా నా కష్టాల్లో పాలు పంచుకుంటావు అనుకున్నాను. కానీ ఇలా అందరితో కలిసి నా బిడ్డను నా నుంచి దూరం చేసే కుట్రలో భాగం పంచుకుంటావు అనుకోలేదు. నీకు కూడా నా మీద సవతి ప్రేమేనా మైత్రి? మావయ్య, మేనమామంటే తండ్రితో సమానమని నువ్వు నన్ను చంపాలనుకున్నప్పుడు కూడా నిన్ను క్షమించి అభిమానించాను. కానీ నువ్వు కూడా ఇంట్లో అందరితో కుమ్మక్కై నా బిడ్డని నా నుంచి దూరం చేయాలనుకున్నావా? ఇంతకంటే నన్ను చంపేసి ఉండొచ్చు కదా మావయ్య. ఏమండి, మన పెళ్ళైన మొదట్లో మీరు నాకు భర్తగా కాక మంచి స్నేహితుడుగా ఉంటానని, నా కష్ట సుఖాల్లో భాగం పంచుకుంటానని ప్రమాణం చేశారు. కానీ ఇప్పుడు మన బిడ్డ వల్ల ఇంట్లో అందరికీ కష్టాలు ఎదురవుతున్నాయని కష్టాల్ని మన బిడ్డనెత్తిని రుద్ది అందరినీ సుఖంగా ఉంచాలనుకున్న మీ ఆదర్శానికి నా జోహార్లు. బిడ్డను నా నుంచి దూరం చేస్తే చస్తానని బెదిరించినా మీకు నా బాధ అర్థం కాలేదు కదూ. థ్యాంక్స్, నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నారు. గుణశేఖర్ గారు, మిమ్మల్ని గీతని నేనేమీ నిలదీసి అడగలేనండి. ఎందుకంటే నా అనుకున్న వాళ్లే నన్ను నట్టేట్ట ముంచాలనుకున్నారు. ఇక మీదే ఉందిలేండి. ఇన్నాళ్ళు మీ అందరికీ మంచి మనసుందనుకున్నాను. కానీ మీ రాక్షస మనస్తత్వాలకి మంచితనం అనే అందమైన ముసుగు వేశారని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. ఇక మీ మధ్య బతుకుతూ తప్పు చేయదలుచుకోలేదు. అందుకే నా బిడ్డను తీసుకొని దూరంగా వెళ్ళిపోతున్నాను. మీరంతా సుఖంగా ఉండండి. దయచేసి ఎవ్వరూ నా కోసం వెతకద్దు. వెతికినా మీకెవ్వరికీ కనిపించనంత దూరంలో ఉంటాను. ఇట్లు ఎవ్వరికీ ఏమీ కాని నాగేశ్వరి.
బాబు ఏంట్రా? టాయిలెట్కి వెళ్ళాలి. ఏరా టాయిలెట్లో పుట్టావా? ఎప్పుడు చూడు టాయిలెట్ టాయిలెట్ అంటుంటావు. ఈసారికి ఏం పర్లేదు, అక్కడే కానిచ్చే. ఆట మంచి రసపట్టులో ఉంది. అరే తీసుకెళ్ళరా బాబు, వాడు ఇక్కడే పోస్తే వాడి కంపుకి మనం చావాలి. ఆ? ఛీ! పదా No!